విద్యార్థుల శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం గోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యుడు గుంటి మురళీధర్, జిల్లా అధ్యక్షుడు కుప్పిలి కామేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు కోత చైతన్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మూఢనమ్మకాలను పారద్రోలడమే జన విజ్ఞాన జాగృతి ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బి ఈశ్వర్రెడ్డి, స్ఫూర్తి న్యూస్, సంతబొమ్మాలి. ఇప్పుడు మీకు కొన్ని తెలుసుంటాయి, కొన్ని తెలియకపోయి ఉంటాయి, తర్వాత కనుక్కోండి. రెండవది, జన విజ్ఞాన వేదిక పేరు విన్న వాళ్ళు ఇంతకు ముందు గత సంవత్సరం చెక్కుముక్కు పోటీల్లో పాల్గొన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దించండి. ఇది 4 అంచెల్లో అవుతుంది. ఇప్పుడు మీ స్కూలు 8th ఫస్ట్, 9th ఫస్ట్, 10th ఫస్ట్ వచ్చిన వాళ్ళు మండలంకి, అక్కడి నుండి జిల్లాకి, జిల్లా నుండి రాష్ట్రానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది ఈసారి రాష్ట్రంది విశాఖపట్నంలో జరుగుతుంది. రెండవది, జన విజ్ఞాన వేదిక అంటే మీకు తెలియని వాళ్ళు ఎక్కువ మంది కదా. ఒకటి మీకు చెప్పదలుచుకున్నది, జన విజ్ఞాన వేదిక ఒక సైన్స్ ప్రచార సంస్థ. మీలో సైంటిస్టులు అవ్వాలనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. సైంటిస్ట్, సరే, వెరీ గుడ్, వెరీ గుడ్. మనకి ఏ వస్తువు కావాలన్నా తయారు. బోధలింగేశ్వర ధార్మిక సేవా సమితి రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని తుని ఆర్యవైశ్య సంఘం మిత్ర సంఘాల ఆధ్వర్యంలో కోటి లింగాల తయారీ కార్యక్రమంలో భాగంగా తునిలో సుమారు 200 మంది మహిళలు పాల్గొని ఈ లింగాల తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. పలువురు భక్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాశీ తరలిస్తున్నటువంటి కోటి లింగాల తయారు చేసే కార్యక్రమంలో తాము పాలు పంచుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నామని అన్నారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి బాగాలింగేశ్వర స్వామి ధార్మిక సేవా సమితి తామెంతో రుణపడి ఉంటామని అన్నారు. వీటన్నిటిని తయారు చేసి కాశీలో ఉన్న పుణ్య నదుల్లో అన్నింటిలో కూడా వీటికి తరలించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం పూజలు అందుకున్న తర్వాత ఈ లింగాలన్నింటినీ పుణ్య నదుల్లో కలపడం జరుగుతుందని చెప్పారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పట్టణంలో పురపాలక సంఘం పరిధిలో గల అంబేద్కర్ సెంటర్ నుంచి శివాలయం సెంటర్ వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బర్రి శ్రీ వెంకటరమణ జయరాజు, నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం, స్ఫూర్తి న్యూస్, నరసాపురం. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధ సమాజ్ ద్వారా కుల నిర్మూలనకై ఉద్యమించాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సభ్యుడు కెవి రమణ పిలుపునిచ్చారు. సత్యశోధన సమాజ్ ఆవిర్భవించి 152 సంవత్సరాలైన సందర్భంగా ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను ఖండిస్తూ సభ సమావేశంలోని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఈరోజు జ్యోతిబా పూలే సత్యశోధక సమాజ్ స్థాపించి 152 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై, ఆదివాసీలపై, మహిళలపై, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 24 నుండి 30 వరకు ప్రచార సభలు నిర్వహించాలని చెప్పి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జంగారెడ్డిగూడలో సభ నిర్వహించాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా దళితులపై, ఆదివాసీలపై, మైనార్టీలపై, మహిళలపై దాడులు జరుగుతూ వివక్షత కొనసాగుతుంది. 152 సంవత్సరాల క్రితమే జ్యోతిబా పూలే భార్యాభర్తలు ఇద్దరే కలిసి
అందరికీ విద్య అందాలి, ప్రజల అస్పృశ్యంగా చూడటం సరైనది కాదు, మొత్తం మనుషులందరూ సమానమే, కుల మత వివక్ష వినాలని చెప్పి ఆందోళన చేశారు. కానీ నేటికి కూడా ఆ భావజాలం పాలక వర్గాలు కొనసాగిస్తున్నాయి. Please like, share, subscribe our channel.